హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక శక్తివంతమైన ప్రశ్నతో మొదలు పెడదాం. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇది కేవలం దేవాలయాల్లో చూసే పూజలు మాత్రమేనా? లేక మన జీవన విధానం, ఒక తత్వం, ఒక శక్తి, ఒక ఆధునిక యుగంలో కూడా మనల్ని నడిపించే దివ్య జ్ఞానమా? మీరు ఈ ప్రశ్న గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈరోజు మనం సనాతన ధర్మం యొక్క శక్తిని, దాని ఆధునిక సందేశం గురించి మాట్లాడబోతున్నాం. మీరు గమనించారా? ఈరోజు ప్రపంచం మన సనాతన ధర్మాన్ని ఒక పాతకాలపు మతంగా చూపించడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. మీడియా, సోషల్ మీడియా, సినిమాలు ఇవన్నీ కలిసి మన వేదాలను కథలుగా, మన ఉపనిషత్తులను మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తున్నాయి. కానీ నిజమేమిటంటే సనాతన ధర్మం ఒక సాధారణ మతం కాదు. ఇది ఒక సమగ్ర జీవన విధానం. ఇది మనిషి యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని ఒకే కొలమానంలో కలిపిన అద్భుతమైన తత్వం. ఈ ధర్మం మనకి ఏమి చెప్తుంది? ఆత్మవత్ సర్వం, అంటే ప్రతి జీవిలో దైవం ఉందని. ఈ సందేశం ఆధునిక కాలంలో చాలా శక్తివంతమైనది. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచం స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది, కానీ మన సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే ప్రకృతి సంరక్షణ గురించి చెప్పింది. మనం నదులను దేవతలుగా, చెట్లను పవిత్రంగా భావించాం. ఈరోజు పాశ్చాత్య ప్రపంచం మైండ్ఫుల్నెస్ గురించి బోధిస్తుంది, కానీ మన యోగా శాస్త్రం, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ వేల సంవత్సరాల క్రితమే మనకు అందించాయి. మన ఆయుర్వేదం ఈరోజు హోలిస్టిక్ హెల్త్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. కానీ ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మన సనాతన ధర్మం నుండి. ఇప్పుడు ప్రశ్న ఇదే: ఇంత గొప్ప జ్ఞాన సంపద ఉన్నప్పుడు ఎందుకు మనం మన సనాతన ధర్మం గుర్తించడంలో వెనకబడుతున్నాం? ఎందుకు మన యువత సోషల్ మీడియాలో పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తుంది, కానీ వారి స్వంత వారసత్వాన్ని మర్చిపోతుంది? దీని వెనక ఒక వ్యూహం ఉంది. బ్రిటిష్ పాలకులు మొదలుపెట్టిన విద్యా వ్యవస్థ, మిషనరీల మత ప్రచారము, ఆధునిక మీడియా యొక్క ప్రచారం ఇవన్నీ కలిసి మన సనాతన ధర్మాన్ని వెనుకబాటుగా చిత్రీకరించాయి. మన వేదాలను, గీతను, రామాయణాన్ని పురాణాలుగా తగ్గించాయి. కానీ నిజమేమిటంటే ఈ గ్రంథాలు కేవలం కథలు కావు. ఇవి మానవ జీవనానికి దిశానిర్దేశం చేసే శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద. మీరు గమనించారా? ఈరోజు ప్రపంచం మన సనాతన ధర్మం నుండి జ్ఞానాన్ని తీసుకుంటుంది, కానీ మనకు దాని క్రెడిట్ ఇవ్వటం లేదు. యోగా అనే పదం ఈరోజు $1 బిలియన్ వ్యాపారం, కానీ దీని మూలమైన పతంజలి మహర్షిని ఎవరు గుర్తించరు. మైండ్ఫుల్నెస్ అనే కాన్సెప్ట్ మన ధ్యానం నుండే వచ్చింది, కానీ యోగాని పాశ్చాత్య గురువులు తమ పేరుట అమ్ముకుంటున్నారు. ఇది కేవలం జ్ఞానదోపిడి కాదు, ఇది మన సాంస్కృతిక గుర్తింపు దొంగిలించే కుట్ర. ఇప్పుడు ఆలోచించండి, ఈ కుట్రను ఎదిరించడం ఎవరి బాధ్యత? మీదా, నాదా, మనందరిదా? సనాతన ధర్మం యొక్క శక్తిని మనం తిరిగి గుర్తించాలి. మన యువతకు వారి వారసత్వాన్ని గర్వంగా చెప్పాలి. మన పిల్లలకు గీతను, రామాయణాన్ని, వేదాలను చదివించడం నేర్పాలి. ఇవి కేవలం మత గ్రంథాలు కాదు, అవి జీవన తత్వాలు. మనం మన దేవాలయాలను, మన సాంప్రదాయాలను, మన ఆచారాలను గౌరవించాలి, ఎందుకంటే అవి మన గుర్తింపు యొక్క ఆధారం. ఈ ఆధునిక కాలంలో సనాతన ధర్మం యొక్క సందేశం ఏమిటి? ఇది మనకు ఈక్వాలిటీ నేర్పుతుంది. భౌతిక జీవితం అలాగే ఆధ్యాత్మిక జీవితం మధ్య ఈక్వాలిటీ నేర్పుతుంది. ఇది మనకు ధైర్యాన్ని నేర్పుతుంది, అధర్మాన్ని ఎదిరించే ధైర్యం, సత్యం కోసం పోరాడే ధైర్యం. ఇది మనకు ఐక్యతను నేర్పుతుంది. మనం ఒకటిగా నిలబడితే ఎటువంటి కుట్రలనైనా మనం ఓడించగలం. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మన సనాతన ధర్మాన్ని గర్వంగా స్వీకరించండి. మీ చుట్టూ జరుగుతున్న ప్రపంచాలను గుర్తించండి. మీ పిల్లలకు, మీ స్నేహితులకు, మీ సమాజానికి నిజమైన సనాతన ధర్మం యొక్క శక్తిని చెప్పండి. ఎందుకంటే ఈ ధర్మం కేవలం మన వారసత్వం కాదు, ఇది మన భవిష్యత్తు కూడా. మీరు ఈ యుద్ధంలో ఒక యోధుడు కావడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం ఏమిటి?